సార్ గత 5 ఏళ్ల కాలంలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయి లేదా కొత్త పరిశ్రమలు పెట్టాలంటేనే ఆలోచించే పరిస్థితి. అంటే ఎక్కడ రాజధాని ఏంటో తెలియదు. ఆయన 3 రాజధానులు అన్నాడు. ఈ నేపథ్యంలో మన పిల్లలకు చదువుకొని మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకుంటారనే పరిస్థితి ఉండేదా? ఈ 3 నెలల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉందంటారు పరిస్థితి? ఈ 3 నెలల నుంచి ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే పరిశ్రమలందరూ కూడా పెద్ద పెద్ద పరిశ్రమ వ్యాపారస్తులు కూడా అందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహంతో చూపించి ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితే బాగుంటుందని చెప్పని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆంధ్రాకి కీకడుతున్నటువంటి పొజిషన్లో ఉంది. సో అంటే గతంలో పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక మాదక ద్రవ్యాలకి లేకపోతే హెరాయిన్ అని గంజాయి అని మీకు తెలుసు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని కోట్ల రూపాయల గంజాయి పట్టుబడింది అని. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి చాలా బాగుంది. గంజాయిని ప్రభుత్వం చాలా కంట్రోల్ చేసింది. ఈ 3 నెలల్లో కూడా ఎక్కడ కూడా గంజాయి కూడా అంత ఎక్కువగా పట్టుబడినటువంటి దాఖలాలు లేవు. దీనికి అంతకుముందు చేసినటువంటి వ్యక్తి అసలు రాష్ట్రాన్ని ఎక్కడా కూడా పరిపాలించకుండా పరిశ్రమలు లేకుండా మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అందరూ కూడా గంజాయికి డైవర్ట్ అయినటువంటి విషయం రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. ఈరోజు పరిశ్రమలు రావడంతో వచ్చే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్ల ఎంతో బాగుండి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా అందరూ కూడా మన ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా ఉంది. ఈ 4 నెలల్లో విపరీతంగా ప్రజాదరణ పొందింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బాగున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తుంది. ఇది చాలా మంచి ప్రభుత్వం ఇది. సార్ గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఈ 3 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పరిపాలన చూస్తున్నాం. సామాజిక భద్రత పెన్షన్ల విషయం కానివ్వండి, లేకపోతే ఒక లాండ్ ఆర్డర్ విషయం కానివ్వండి, ఎట్లా ఉందంటారు? ఈ 3 నెలల నుంచి గమనించారు కదా, పరిస్థితి ఏంటి? ఈ సామాజిక భద్రత పెన్షన్లు గత 5 సంవత్సరాల్లో కూడా ఒక వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధారపడి పనిచేవారు. కానీ కొన్ని అవకతవకలు జరిగాయి. వాళ్ళు వారం రోజులు కూడా పట్టేది, 10 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు 1వ తారీఖునే ఉదయమే మధ్యాహ్నానికి 100% పూర్తి చేసే విధంగా సచివాలయ ఉద్యోగులు బాధ్యత గల ఉద్యోగులను పెట్టి పంచడం చాలా ముదావహం. ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్. సో అలాగే దానికి తోడు ఈ రోజున ఉద్యోగస్తులు అంటే ఉద్యోగాలకు సంబంధించి కానీ లేకపోతే కొత్తగా నూతనంగా ఏర్పడే కంపెనీలు పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం నమ్మి రాగలుగుతున్నారంటారు? డెఫినెట్ గా వస్తారు. ఎందుకంటే కొత్త పరిశ్రమలు ఎవరు వచ్చినా సరే ఒకడేమో పిస్టల్ చూపించేవాడు, ఒకడేమో ముందుగా పెట్టక ముందే లంచాలు అడిగేవాళ్ళు. వీళ్ళకి భయపడి పారిపోయినవి ఉన్నాయి. అంతెందుకు గల్లా జయదేవ్ గారు పెట్టే ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుకి ఇవ్వలేదు, అది తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. కొంత ఎక్స్టెన్షన్ మెడ్రాస్ లో పెడుతున్నారు. కొన్ని వేల ఉద్యోగాలు వీళ్ళ మూలాన ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినాయి. వీళ్ళు చేసే అవకతవకలకి మోసాలకి లంచాలు అడిగే విధానానికి భయపడి బయటకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అలాగే గంజాయి సార్, గతంలో గంజాయి కొన్ని కోట్ల రూపాయలు వైజాగ్ లో పట్టుబడ్డ పరిస్థితి కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో హెరాయిన్ కానీ గంజాయి కానీ అలవాటు పడిపోయి యువత ఉద్యోగ అవకాశాలకు అవి పక్కన పెట్టేసేసి రోడ్ల మీద తిరుగుతున్న నేపథ్యం కానీ ఈ 3 నెలల నుంచి ఎలా ఉందంటారు అసలు ఈ మాదక ద్రవ్యాల పరిస్థితి? ఇదివరకు గంజాయి సాగు చేసేటువంటి వారు, దాన్ని ప్రోత్సహించేవారు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. వాళ్లే ప్రోత్సహించి అమ్మకాలు కూడా జరిపి ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతుంటే పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. దీని మూలన యువత నిర్వీర్యం అయిపోతుంది. ముక్కు పసలారనేటువంటి పసిపిల్లలకి ఇక్కడ ఆఖరికి మా యొక్క తాడేపల్లిలో ఉన్న హై స్కూల్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఒకసారి గంజాయి తాగుతూ పక్క వచ్చే ట్రైన్ని గమనించకుండా ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. ఇటువంటి చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి రేపు భవిష్యత్తు అంధకారం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపి ఎక్కడున్నా సరే సాగు చేసే వాళ్ళని కానీ సాగును ప్రోత్సహించే వాళ్ళని కానీ పట్టుకుని కఠినంగా శిక్షలకు గురి కాగలరని చెప్పి అలా చేస్తున్నారు. వాళ్ళు దడుస్తున్నారు. చాలా చాలా కానీ భయపడుతున్నారు. అది వరకు కొద్దిగా గొప్ప తీసుకున్నా కానీ భయపడి దాన్ని సాగు చేసేవాళ్ళు కానీ దాన్ని అమ్మేవాళ్ళు కానీ భయపడి ఎక్కడ కట్టాలి. ఓవరాల్ గా ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం పరిపాలన బాగుంది. తర్వాత ఇంకొకటి, ఇదివరకు చట్టాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం వచ్చింది. 100% రూల్ ఆఫ్ ద లా ఖచ్చితంగా పాటిస్తున్నారు. అది వరకు ఆ గవర్నమెంట్ చిన్న కంప్లైంట్ వీళ్ళల్లో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేసిన చెప్పకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేసినటువంటి దాఖలాలు ఎన్నో చూసాం. చట్టపరంగా కూడా దొరికిన దాఖలాలు ఉన్నాయి.
మొన్నే బాంబేలో సినిమా యాక్టర్ చూసాం. ఇవన్నీ కూడా చట్టపరంగా ప్రజలకు తెలిసిన అందరికి తెలిసినా కానీ వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు. అదే విధానం వాళ్ళు ఉంటే అసలు అసలు ఏమి ఇంత ఇది తప్పు లేని వాళ్ళని కూడా మూసేసిన దాఖలాలు ఉన్నాయి. ఎంతో మంది తేడా తెలుస్తుంటారు, బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, కొట్టాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉండదు, నాయకులకు ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు హ్యాట్సాప్ అనమాట, చట్ట ప్రకారం వెళ్తున్నారు. లాని ఎలా గౌరవించాలో ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే విధంగా పనిచేస్తుంది. మంచి ప్రభుత్వం. 5 సంవత్సరాలు కూడా మంచిగా వస్తుంది. తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వమే రావాలి, రాష్ట్రం బాగుపడాలి. సార్, ఇదే అమరావతి ప్రాంతం గత 5 ఏళ్ల పరిపాలనలో కంపలు పట్టేసేసి ఎక్కడికక్కడ అంటే వాళ్ళు చెప్పినట్టుగా అప్పుడున్నటువంటి మంత్రులు కానివ్వండి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అసలు అమరావతి అంతా కూడా శ్మశానం అనో లేకపోతే అదని ఇదని అనేక రకాలుగా భూములు ఇచ్చిన పాపానికి రైతులను ఎంతో క్షోభ పెట్టారు. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ అమరావతి డెవలప్మెంట్ గురించి ఏమంటారు? అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడం జరిగింది. అయితే మొన్న వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అమరావతిని డెవలప్ చేయకుండా రాజధాని ముంపు గ్రామం అని చెప్పేసి అడవిని చేసి మొల్ల కంచెలు పెంచి 3 రాజధానులని చెప్పి 5 సంవత్సరాలు కాలాన్ని గడిపారు. అయితే పేదవాళ్ళకి న్యాయం జరగలేదు, రైతుకి న్యాయం జరగలేదు. వాళ్ళు దీక్షలు బట్టి ఎన్నో గుళ్ళకు వెళ్ళి ఎన్ని చేసినా కూడా ముళ్ళ కంచెలతో కొట్టించారే కానీ రైతులకు న్యాయం జరగలేదు. ఎవరనేది మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతాం, వాళ్ళ లోన్ అయిపోయటం, మాట్లాడే పరిస్థితి లేదు. ఎస్ఐ అట్రాస్ కేసు పెడతాం, లోన్ వేయటం. బీదవాళ్ళకి ఏదైనా అసైన్మెంట్ భూములు ఉన్నాయంటే గత ప్రభుత్వంలో బీదవాడి భూమిని కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు భూమిలో ప్యాకేజ్ ఇచ్చి లాటరీ ప్రకారంగా 1000 గజాల డీకే పట్టాకి ఇచ్చి మంచి ప్యాకేజ్ ఇది, మీ భవిష్యత్తులో 7 కోట్లు 8 కోట్లు చేస్తుంది, మీకు ఏదైనా పిల్లల భవిష్యత్తుకి అమ్ముకుంటే ఒక 200 గజాలు అమ్ముకొని చదువులకి పెళ్ళిళ్ళకి కానీ చేసుకొని మిగతా ఉంచుకోండి అని మాకు చెప్పడం జరిగింది. మేము సచివాలయంలో అపాయింట్మెంట్ తీసుకున్నాం శ్రావణ్ గారి ద్వారాగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 1450 గజాలు ఇస్తాను నేను కూడా మీకు అని మమ్మల్ని నమ్మించి తిరిగి మళ్ళా తీసుకెళ్లి ఆ వేట్లోనే పడేసాడు. పడేసాడే కానీ మాకు ఏమి న్యాయం జరగలేదు. కౌలు అంతా అయిపోయింది. 5 సంవత్సరాలు కౌలు డబ్బు కూడా వేయలేదు. అయితే గత చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఈ 4 సంవత్సరాలు ఓపి పట్టినా ఆయన గారి మీద అక్కడ కేసు పెట్టి ఆయన లోపల వేసి అన్ని దేశాలు కూడా స్పందన వచ్చేటట్టు చేసుకున్నారు. వాళ్ళ చేతులారా వాళ్ళు చేసింది అది చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఆయన మంచి విజలారు. ఆయన ఇవాళ కూటమితో, మోడీ గారి కూటమితో, పవన్ కళ్యాణ్ గారి కూటమితో, చంద్రబాబు నాయుడు గారి కూటమితో రాష్ట్ర పరిపాలన విధానం అనేది జరుగుతుంది. అందరికీ న్యాయం జరిగిద్ది. మాకు కావాల్సింది అమరావతి అభివృద్ధి కావడం మాకు కావాల్సింది. తెలుగుదేశం గవర్నమెంట్ ఏ పనులు ప్రతి పని కూడా పూచి తప్పకుండా ఇటు మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఇటు శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం పక్క నుంచి కేంద్రం నుంచి కూడా 15,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది అండి. వేగంగా పనులు కూడా జరుగుతున్నాయండి. ఇచ్చారండి పనులు, డబ్బులు కేంద్రం కూడా ఇచ్చింది మోడీ గారు. పనులు కూడా బాగా విపరీతంగా జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఉంటారు చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? ఆయన అడవిని చేశాడు, చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నాడు. ఆ అడవిని బాగు చేసి రైతులకి న్యాయం చేసి ప్లాట్లు ఇచ్చి మున్సిపాలిటీని కార్పొరేటర్గా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేయలేకపోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. జరిగిన విషయాలు అయ్యి. అయితే ఈ ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం, పేదలకు అందరికీ కావాల్సిన ప్రభుత్వం, అందరికీ న్యాయం జరిగే ప్రభుత్వం, ఎవరికీ అన్యాయం జరగదు, అందరికీ న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం.